దేవుడా, నాకు పెద్దగా కోరికలేం లేవు, ఏదో చిన్న చిన్నవి. నాకు ఈ గ్రూప్స్ జాబ్ వచ్చేసి, అలాగే నాకు చేసుకోబోయేవాడికి కూడా మంచి జాబ్ వచ్చేసి, మంచి శాలరీ వచ్చి, ఎక్కువేమొద్దు, జస్ట్ 30 lakhs per month. నువ్వు ఇస్తావు, ఎందుకంటే నువ్వు మంచి గోడవి కదా. హాయ్ రియా. చెప్పానేహా, కాల్ చేసావేంటి? రేపు నేను హైదరాబాద్ వస్తున్నా గ్రూప్స్ కోచింగ్ కోసం. సరే, ఇంటికి వచ్చేసే, అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి కోచింగ్కి వెళ్దు కానీ. చాలా థ్యాంక్స్ రియా. మనలో మనకి థ్యాంక్స్లు ఎందుకు లేవే, ఇంటికి వచ్చేసే. ఓకే. బావా, ఎంత కావాలి? ఫోన్ చేస్తే డబ్బుల కోసమే చేస్తానా బావా? నీతో షేర్ చేసుకునే విషయాలు కూడా ఉంటాయి కదా. అరే ప్లీజ్ రా, నీతో సోదేసే టైం నాకు లేదు. ఎంత కావాలో చెప్తే ట్రాన్స్ఫర్ చేసి నా పని నేను చేసుకుంటా. అమౌంట్ ఏం వద్దు బావా, అమ్మయ్యా బతికిచ్చావురా. కానీ చిన్న హెల్ప్ కావాలి. హెల్పా? ఏం హెల్ప్? అర్జెంట్గా జాబ్ కావాలి బావా, అది కూడా మంచి ప్యాకేజ్. ఇప్పుడు అలా చెప్పేది. నువ్వు ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళు, వెళ్ళాను అనుకో, వారణాసి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కు. ఎక్కేసాను అనుకో, అక్కడ దిగాక క్యాబ్ ఎక్కి వాడిని ఘాటుకి తీసుకెళ్ళమని చెప్పు. ఇంద్రా సినిమాలో షౌకత్ అలీ రేంజ్ బావా నీది. అవును, మూసుకొని చెప్పించేయి. వెళ్ళిపోయాను అనుకో, అక్కడ కబాబ్లా కాలుతున్న శవాలు కనిపిస్తున్నాయి నీకు. కనిపిస్తే అవి కాల్చడానికి కూడా పనికిరావరా? పనికి మాలేదవా? మరి ఏముందండి నీకు జాబ్ వస్తుంది? మూసుకొని ఊర్లోనే సావు, ఇలా కాల్ చేసిన సావు దెబ్బక. సరే బావా, నేను నీకు కాల్ చేయను బావా, అక్కకు కాల్ చేసి ఇదంతా రికార్డ్ చేసా వినిపిస్తా. ఒరే 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 ఒరే, ఇప్పుడు ఏముందండిరా మీ అక్కకి చెప్పడానికి? బావన్నాక బామర్తో ఆ మాత్రం సరదాగా మాట్లాడవా ఏంటి? అయితే జాబ్ ఇచ్చినట్టేగా. సర్లే సావు. నువ్వు వచ్చి చావు, నేను ఇప్పించి సస్తా. అయితే ఎగురుకుంటూ వస్తా. హలో. ఒసే, ఎన్నిసార్లే బెల్ కొట్టాలి? డోర్తి. బెల్ వర్క్ చేయట్లేదే. డోర్తి. నేను పని మీద బయటకు వచ్చాను, ఒక 1 to 2 days పడుతుంది. ఏం మాట్లాడుతున్నావే? మరి నన్ను ఎందుకు రమ్మన్నావు? నువ్వేం కంగారు పడికే, డోర్ మ్యాట్ కింద కీస్ పెట్టాను, ఓపెన్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళు. మరి నాకు ఫుడ్? అన్నీ ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసి పెట్టాను, ఏం కావాలంటే అది తిను. సరే, నువ్వు త్వరగా రా. సరే, బాయ్. బావా, బస్సులో ఒక అమ్మాయిని చూసారా? భలే ఉంది బావా. ఏదైనా హైదరాబాద్ అమ్మాయిలు భలే ఫాస్టే. అంతే మరి. సర్లే, మా బావ దగ్గరకు వచ్చా, మళ్ళీ చేస్తా పెట్టి. బాయ్. ఏం చేస్తున్నాడు ఏం లోపల? బా, ఓ బా, మనిషి రావు తలుపు తీయడ. నీకోసం పచ్చళ్ళు స్వీట్లు పంపించింది బావ మా అక్క. డోర్ది కొంప తీసి నీ వచ్చాను పారిపోయాడు ఏంటి? బా, నీకుందరా నా చేతిలో, చెప్తా. బావా, ఎన్నిసార్లు డోర్ కొట్టాలి? ఎక్కడ ఉన్నావు? ఫ్లాట్కి వచ్చావా? ఎన్నిసార్లు పిలవాలి? బయటికి రావేంటి అసలు? నువ్వు అరిస్తే రావటానికి నేను ఫ్లాట్లో లేనురా, గోవాలో ఉన్నా. గోవాలోనా? గోవాలో ఏం చేస్తున్నావు? చెప్తే నేను కూడా వచ్చేవాడిగా. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఆశ బావా, గోవా వెళ్ళాలని చూడాలని. తెలుసు, అందుకే చెప్పలేదు. షూరాక్లో కీస్ ఉన్నాయి, అవి తీసి లోపలికి వెళ్ళు. నేను రావడానికి 1 week టైం పడుతుంది. ఈలోపు ఇంటర్వ్యూ లిస్ట్ పంపించాను కదా, వాటన్నీ క్లియర్గా ప్రిపేర్ అవ్వు. మరి నా ఫుడ్ ఖర్చులో డబ్బులు? ఫుడ్ పనామ వచ్చి చేస్తుంది. డబ్బులు కావాలన్నప్పుడు కాల్ చేయి, నేను ట్రాన్స్ఫర్ చేస్తా. సరే బావా, నువ్వు మాత్రం జాగ్రత్త. నేను కాదురా, నువ్వు జాగ్రత్త. ఊరికే బయటికి లోపలికి తిరగకు.
ఇక్కడ అప్రూవ్ లేవులకి నేను చావాలి. ఇక్కడ అసలుకి నెట్వర్క్ ఉండదు. ఎంజాయ్ బావా. బాయ్. బాయ్. బావా వచ్చేటప్పుడు సరుకు తీసుకురా బావా. తెస్తాను రా, తెస్తాను. మీ అక్కకు మాట చెప్పి తెస్తాను. అక్క దాకా ఇప్పుడు మ్యాటర్ ఎందుకులే బావా. ఇలాంటప్పుడు మీ అక్క అసలు గుర్తురాదు. పడే. సరే బావా బాయ్. అమ్మా ఇల్లు పడి కట్టించుకున్నాడు మా బావా. ఇంకే రిలాక్స్ అయిపోవచ్చు. అబ్బా వాళ్ళు మెత్తగా ఉంది. ఇది మందే. ఆహా హ్యాపీ బర్త్డేనా అమ్మ తినమ్మా. మా అక్క లేకుండా మా బావ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. ఒడి అమ్మ పళ్ళే సెట్ చేశాడు మా బావ. నేను వస్తున్నాను తెలిసి లోపలే సరుకు దాసి ఉంటాడు మా బావ. పని మంచిగా ఏంటలే. మనం బాత్ చేసి టిఫిన్ చేసి మంచిగా రిలాక్స్ అయిపోదాం. స్మెల్ ఎంత బాగుంది. తినమ్మా కాఫీ. మా బాగాలేకపోయేసరికి పని మనిషి కూడా ఓనర్లా బిహేవ్ చేస్తుంది ఏంటో. హాల్లో టీవీ చూస్తుంది, కూర్చొని కాఫీ తాగుతుంది. ఎంతైనా మా బావ ఇచ్చిన అలసిలే. ఏం చేస్తాం, ఆయన మనకెందుకులే ఇవన్నీ. మళ్ళీ ఎక్కడ చెప్పక్క, మళ్ళీ ఎక్కడ? అలబలబ అలబలబ ఏ అలబలబ అలబలబ ఏ అలబలబ అలబలబ ఏ అలబలబ అలబలబ ఏ అలే. ఏయ్ పని మనిషి లాగుండు. ఓటర్లో తిరుగుతావేంటి? పని మనిషి ఎవడరా? అసలు నువ్వెవరు? ఫ్లాట్లోకి ఎలా వచ్చావు? అదంతా కాదు, అసలు నువ్వెవరు? రియా వాళ్ళ రిలేటివ్. రియా ఎవరు? ధనలక్ష్మి డాటర్. ధనలక్ష్మి ఎవరు? రియా వాళ్ళ మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మా అత్త వదిన. అసలు ఎవడరా నువ్వు? దొబ్బేకి నుంచి చెప్పడానికి నువ్వెట్లే. నా బావ ఫ్లాట్ నీకడే ఉంటా. ఆడెవడు? అబ్బిద్దు. ఇంతకీ నువ్వెవరు? ఆడు బామర్దిని. వాడెక్కడా? గోవా వెళ్ళాడు. మరి నువ్వేం పీక్తున్నావు ఇక్కడ? దొబ్బే. అసలు ఇదంతా కాదు. నీ ఫ్లాట్ నెంబర్ ఏంటి చెప్పు? 8001. ఇది 7001. నీకు ముందే అనుకున్నా వాడి ఫోటో ఒక్కటి కూడా లేదేంటా అని. అయినా ఆడి ఫ్లాట్ ఎంత నీట్గా ఉంచుకోడేమో. ఈ సొల్లంతా నాకెందుకు? ముందు ఇక్కడి నుంచి దొబ్బే పో. అంటే ఒక్క 2 minutes టైం ఇస్తే బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం మేడం. అంటే ఇలా వెళ్తే మీకే ప్రాబ్లం కదా ఎవరైనా చూస్తే. సరే ఏదో ఒకటి చావు. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ విషయం రియాక్ట్ చెప్తే ఇంటికి బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చానని ఇంట్లో చెప్పేస్తుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటిని పంపించేయాలి. రే అయ్యిందా? అయిందండి, వస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సిచ్యువేషన్ని కామ్గా హ్యాండిల్ చేసి నన్ను బయటికి పంపించేస్తున్నారు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేనండి. థ్యాంక్ యూ అండి. నువ్వు మేలా ఫీమేలా నాకెందుకు? పో పో. రియల్లీ సారీ అండి. అంటే ఫోన్ మాట్లాడుతూ అలా వచ్చేసాను. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా. ఫస్ట్ పో పో. మీరు నవ్వితే చాలా బాగుంటారండి. నువ్వు వెళ్తే ఇంకా బాగుంటాను. తీయరా త్వరగా. తీస్తున్నా అండి. అంటే రావట్లేదు. తప్పుకో. రావట్లేదా? నేనేమైనా హెల్ప్ చేయమంటావా? నేనున్నా కదా. అంటే ఇలాంటివి చాలా ఊర్లో తీసాం, వచ్చేస్తుంది. నీ ముఖం చూసినప్పుడు అర్థమైందిలే.
మీకు విషయం చెప్తాను. మీరు అలా కోపంగా చూడొద్దు, నేను చెప్పలేను. ఏంటి? అంటే డోరు ఇందాక వేసినప్పుడు జామ్ అయినట్టుంది. అలా ఎలా అయింది? నాకు మాత్రం ఏం తెలుసండి. మీకు మీ ఫ్రెండ్ ఉంది కదా, కాల్ చేసి రమ్మని చెప్పండి, బయట నుంచి ఓపెన్ చేస్తే అవుతుందేమో. ఆహా, ఓ ప్లేట్ దోశ కూడా పార్సిల్ తెమ్మన్నా. మీ ఉదార హృదయానికి చాలా థ్యాంక్స్ మేడం. చిన్నోర్మి, మా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తున్నావు. తిను ఫస్ట్, పోయి ఇక్కడి నుంచి. సారీ అండి, ఐ కాంట్. ఆ, ఇప్పుడు ఎలా రా? ఐ హ్యావ్ వన్ ఐడియా. ఏంటి? మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళు వచ్చి తీస్తే అయిపోద్ది కదా, సింపుల్. మాకు తెలీదు మరి, మూసుకొని మూల కూర్చో. పో పో ఓకే పో. ఓకే, కూల్ కూల్, ఓకే. ఇప్పుడు ఇదేముంటుంది ఏంటో. హలో హలో, చెప్పవే. నీకు విషయం చెప్తాను, కంగారు పడకే. ఏంటి? మెయిన్ డోర్ బయట నుంచి లాక్ అయిపోయింది. కంగారు పడాల్సింది నువ్వు, నేను కాదు. అయినా అలా ఎలా పడిందే? కీస్ తీయలేదా? అంటే లేదు, కంగారులో మర్చిపోయి డోర్కే వదిలేసా, డోర్ లాక్ అయిపోయింది. సరిపోయింది. సర్లే, నీ కమ్యూనిటీ మేనేజర్ నెంబర్ పంపిస్తా, కాల్ చేసి టెక్నీషియన్ పంపించమని చెప్పు. సరే రియా. సరే, నెంబర్ పంపించా, కాల్ చేసి అప్డేట్ చేసుకో. నాకు మీటింగ్ ఉంది, నేను కాల్స్ అటెండ్ చేయను ఈవినింగ్ వరకు. ఓకేనా? సరే సరే సరే, ఓకే. సరే, థ్యాంక్ bye, యూ, బాయ్. ఏమన్నారండి మీ ఫ్రెండ్? సార్ ఇప్పుడే మేనేజర్తో మాట్లాడేస్తే సార్, డోర్ ఓపెన్ చేసేసి మీకు సన్మానం చేసేసి షాల్ వేసేసి బయటికి పంపించేస్తారు సార్. ఓకేనా? దేనికి? ముందు కాల్ తీబే. లే లే, పక్కెళ్ళు వెళ్ళు. సారీ అండి. నార్మల్ మేనేజర్తో కాల్ చేసి మాట్లాడాలి. హలో, హలో వశిష్ట కమ్యూనిటీ, ఏ విధంగా మీకు సహాయపడగలను? ఇక్కడ 6th బ్లాక్ 7001లో డోర్ బ్లాక్ అయింది. మీరు మీ టెక్నీషియన్ పంపించి ఓపెన్ చేయించండి. అలా ఎలా లాక్ అయింది? ఇప్పుడు సూదంతా చెప్పే టైం లేదండి. మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడితో మాకు రిక్వెస్ట్ పెట్టండి, మా కమ్యూనిటీ మెంబర్స్తో మాట్లాడి వీ విల్ టేక్ ఎ డెసిషన్. అబ్బా, ఇప్పుడు కనుక మీరు టెక్నీషియన్ పంపించకపోతే కిచెన్లో గ్యాస్ లీక్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా మెయిల్ డ్రాప్ చేయమన్నాడు మేనేజర్ అని చెప్పి సోషల్ మీడియాలో వీడియో పెడతా. ఓకేనా? అమ్మా 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 అంత పని చేయకండి. ఓకే, నేను సంబంధిత టెక్నీషియన్ ఎవరైనా ఉంటే త్వరగా పంపిస్తాను. ప్లీజ్ డోంట్ టేక్ ఎనీ హార్ష్ డెసిషన్స్. సరే అండి, త్వరగా పంపించండి. భలే మాట్లాడారండి, భలే ఆడుకున్నారు అతనితో. మీకు ఆటలా ఉందా ఇది? అలా కాదండి, మీరు కోపం తెచ్చుకోనంటేనే ఒకటి అడగొచ్చా? ఏంటి? బాగా ఆకలిగా ఉంది, నైట్ నుంచి ఏం తినలేదు. పర్లేదు, ఇట్స్ ఓకే. సరే, ఎక్కడే కూర్చో, కిచెన్లో ఏముందో చూస్తా. మ్యాగీ ఓకేనా? మీ చేత విషయం ఇచ్చినా ఓకే మేడం. అయితే అదే తీసుకొస్తా. నేనేదో మాట వరుసగా అన్నానండి. మాట వరుసకైనా మాట మార్చే మగాలంటే నాకు నచ్చదు. ఎక్కడే చావు, తెస్తా. ఓకే. గయ్యాలంటే వెంట ఇప్పుడు చూస్తున్నా. అమ్మో, danger. చాలా danger. రే, ఎలా భరిస్తున్నావు వీడితో? పిచ్చోడా. అమ్మ వచ్చింది. ఇగో మెక్కు. మ్యాగీ అన్నారు? ఏ బిర్యానీ అయితే తినవా? తింటాను. మ్మ్. చాలా బాగుందండి, భలే చేశారు. వంట వచ్చిన ఆడపిల్లంటే నాకు చాలా ఇష్టం అండి. ఏయ్, ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఏంటా కాంప్లిమెంట్లు? నువ్వు నీ ఓవర్ యాక్షన్. అయ్యో, బాగుందనే కదండి అన్నాను. మీరు ఇందులో డబుల్ మీనింగ్ ఏం తీసుకోవద్దండి. సర్లే, అది తిన్నాక ఆ ప్లేట్కి అడిగి పెట్టు అక్కడ. నేనా? మరి నేనా? తింటుంది ఆవిడ బే. నేనే. ఓకే. నీ పేరేంటి? నితిన్ కుమార్ చక్రవర్తి. మరి మీరు? నేహ. ముందు వెనకాల తోకలేం లేవా? ఎదురుగా నువ్వు ఉన్నావు కదా. మీరు
హైదరాబాద్ కొత్త? లేదు. మరి నువ్వు హైదరాబాద్కే నేను కొత్త. ఏం చేద్దామని వచ్చావు? జాబ్ చేద్దామని వచ్చాను. మరి మీరు? కోచింగ్ మీరు స్పోర్ట్స్ కోచా? కాదు, గ్రూప్స్కి కోచింగ్ తీసుకుందామని వచ్చా. ఓహో, నైస్ అండి. మార్నింగ్ బిర్యానీ, ఇప్పుడు కాఫీ చాలా బాగున్నాయి. బాగా చేశారు. థ్యాంక్స్. కప్స్ నేను కడిగేస్తా. నువ్వే కడగాలి. బై ద వే, ఒకసారి మేనేజర్కి కాల్ చేసి టెక్నీషియన్ ఎక్కడ దాకా వచ్చాడో. హలో వశిష్ట కమ్యూనిటీ. అదే టెక్నీషియనే పంపిస్తా అన్నారు కదా. మేడం మీరా? సారీ, యాక్చువల్లీ ఫెస్టివల్ కదా, అందుకని ఏ టెక్నీషియన్ అవైలబుల్గా లేరు. ఒక 2 days మార్కెట్ క్లోజ్ అనమాట. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఇక్కడ ఫ్లాట్లో ఇరికిపోయామంటే 2 days అంటారేంటి? సారీ మేడం, యాక్చువల్లీ నేను కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను. రేపు ఈవినింగ్ కల్లా వస్తాను. ఆ తర్వాత ఐ విల్ లుక్ ఇన్ టు యువర్ ప్రాబ్లం. మీరు అర్జెంటుగా ఏదో ఒకటి చేసి పంపించండి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మేడం ట్రై టు అండర్స్టాండ్ మేడం. ఫెస్టివల్ అని చెప్తున్నా కదా, అర్థం కావట్లేదా? ఎవరూ అవైలబుల్గా లేరు. మీకు అంతగా దిగాలనుంటే గోడ నుంచి దూకేసి చచ్చిపోండి. ఏడే? మేడం, మేనేజర్ హట్ అయినట్టున్నాడు. నీకెలా తెలుసు? ఆడి ఘోష ఎక్కడ దాకిన పడుతుంది. ఏంటి? నేను కాఫీ కప్స్ కడిగేస్తానండి, మీరు వెళ్ళండి. ఇప్పుడు నిన్ను నన్ను ఇలా చూస్తే ఏమనుకుంటారు ఎవరైనా? ఏమనుకుంటారు మేడం? మీరు ఈ ఇంటో అనరు, ఈ ఇంటికి వచ్చిన దొంగ అనుకుంటారు. మరి నేను దొంగ దొంగ అని గట్టిగా అన్నా, నువ్వు బయటికి పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండు, ఈలోగా ఎవరో ఒకరు వచ్చి డోర్ తీస్తారు. మేడం, ఏమన్నా అంటే అన్నాను అనుకుంటారు కానీ నా మొహం దొంగలా కనిపిస్తుందా? మరీ అంత చీప్గా ఎందుకు చూస్తున్నారు మేడం? మరి ఇప్పుడు ఇక్కడి నుంచి బయటపడటం ఎలా? మేడం, మీరు మరీ అంత ఆలోచించకండి మేడం. సిచ్యువేషన్స్ బట్టి థాట్స్ అవే వస్తాయి. నాకు ఆకలి వేస్తుంది. అవునా? మరి వెళ్ళి వంట చేయండి. ఏ నువ్వు తినవా? తింటా అంటే హెల్ప్ చేస్తాం మ్యామ్ మీకు. నాకు వంట చేసే మూడ్ లేదు. నాకు వంట రాదుగా. మెక్కడం వచ్చా? వెయిట్ ఎ మినిట్. ఏంట్రా? ఏం లేదు, అర్జెంట్ ఫుడ్ ఆర్డర్ పెట్టు. పని మనిషి రాలేదా? వచ్చింది బావా, కానీ ఏదో వంట చేసింది, నాకు నచ్చలా, ఉప్పు ఎక్కువైపోయింది, బాగాలేదు, అది నాకు తినబుద్దిగా అట్లా. నువ్వు ఆర్డర్ పెడతావా పెట్టవా? మీ అక్కలా చేసిందా? సర్లే, ఏం ఆర్డర్ పెట్టాలి? మేడం, నాన్ వెజ్ ఓకే కదా? లేదు, ఫెస్టివల్ కదా, వెజ్జే పెట్టు. బావా, వెజ్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టే. ఒక్కడవే కదరా, నీకు ఫ్యామిలీ ప్యాక్ ఎందుకు? నైట్ లేచి 2 సార్లు తింటా బావా, నీకెందుకు? ఇప్పుడు పెడతావా పెట్టవా? సర్లే, ఫుడ్ ఆర్డర్ వాడికి నీ నెంబర్ వేస్తాను, కోఆర్డినేట్ చేసుకో. సరే సరే సర్లే, బాయ్. బాయ్. మేడం, వెజ్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ వచ్చేస్తుంది, తిందాం. బాబు నితిన్, ఆర్డర్ ఎలా తీసుకుంటావమ్మా? ఏముంది మేడం, డోర్ 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 లాక్ అయిపోయింది కదా. పర్లేదు, మీరేం టెన్షన్ పడొద్దు, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. మేడం, మీ ఇంట్లో బకెట్ ఏమన్నా ఉందా? ఏం చేసుకుంటావు దాంతో? చెప్తా, ముందు బకెట్ ఇవ్వండి. ఎలా వాష్రూమ్లో ఎక్కడ ఉంటుంది, తీసుకో. మీరు ఇక్కడే కూర్చోండి. ఆ? మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి తెచ్చుకుంటాను. మేడం, వేడి వేడి వెజ్ బిర్యానీ తినండి, తినండి. ఎలా తెచ్చావు? పైనుంచి బకెట్ వేసాను, వాడు అందులో వేసాడు, పైకి లాగేశాను. మరేదో వాడినే రమ్మని చెప్పి లాక్ ఓపెన్ చేయమనొచ్చు కదా. కరెక్టే కదా, అంటే ఆకల్లో బుర్ర పనిచేయలేదు మేడం. మెక్కు. నాదైపోయింది,
అవన్నీ నువ్వు కడుక్కో. సరే సరే, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నా. సరే మేడం, పదండి పడుకుందాం. చెప్పు తెగుద్ది. అంటే మీ రూమ్లో మీరు, నేను బయట హాల్లో పడుకుందామని, అది నా ఉద్దేశం. ఎక్స్ట్రా చేస్తే 100కి కాల్ చేస్తా. హా? ఆ డైలీ ఏదో మార్నింగే చేసుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు మేడం. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావేంటి? ఓవర్ ఏం కాదు మేడం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతే. ఏమైనా లిమిట్స్ క్రాస్ అయితే ఉంటుందిరా నీకు, మామూలుగా కాదు. మేడం మీరు వెళ్ళి పడుకోండి, నేను బయట హాల్లో పడుకుంటాను. అసలు నా ఇంట్లో నీ దబాయి మేడం మీరు వెళ్తే నేను ధైర్యంగా పడుకుంటాను నా ఉద్దేశం అంతే. గుడ్ నైట్, శుభరాత్రి. బ్యాడ్ నైట్, కాలరాత్రి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తనాటన గోవింద. వద్దు, నెక్స్ట్ సాంగ్కి వెళ్దాం. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. జై జై గణేశ, జై కొడత గణేశ, జనములివ్వు బుజ్జ గణేశ. రే ఏంట్రా గోల పొద్దున్నే? పూజ చేస్తున్నా మేడం. ముందు ఆపు ఆపు, పొద్దున్నే గోల. పొద్దున్నే ఏంటి మేడం, టైం చూడండి 6 అయింది. అది తెలుసా, అసలు మా ఇంట్లో నీ పూజలేంటి, ఆ మంత్రాలేంటి అయినా చేతపడులు చేసినోళ్ళలాగా. ఏంటి మేడం, పూజ చేయడం తప్ప ఏంటి? పూజ చేయడం తప్పు కాదు, మా ఇంట్లో చేయడం తప్పు. ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉందండి, అందుకే ఇవన్నీ చేస్తున్నాను. ఓ ఇంటర్వ్యూ, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అవును, ఇంటర్వ్యూకి ఎలా వెళ్తావు? ఫార్మల్స్ వేసుకొని వెళ్ళిపోతా మేడం. అవునా, అలా డోర్ ఓపెన్ చేసుకొని అలా వెళ్ళిపో. ఓ షిట్, ఇంటర్వ్యూ టైం అవుతుంది మేడం. 8 o'clockకి షెడ్యూల్ చేశారు, ఇప్పుడు ఎలా? ఏం కంగారు పడుకు, ఏదో ఒకటి ప్లాన్ చేద్దాంలే. ఒక నిమిషం పట్టుకోండి, మా బావ ఫోన్ చేశాడు. రే 8 o'clockకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాను, వెళ్ళి అటెండ్ అవ్వు. ఓకే బావా, కానీ కానీ ఏంట్రా? అంటే చిన్న ప్రాబ్లం వచ్చింది బావా. ఏం చేసి వచ్చావురా? అది రూమ్ లాక్ అయిపోయింది బావా. దాంట్లో ఏముంది, స్పేర్కి ఉంది కదా, తీసుకుని వెళ్ళు. మర్చిపోయి స్పేర్కి కూడా బయటే వదిలేశాను బావా, డోర్ జామ్ అయిపోయింది. ఒరే చుట్టలో కొడక, ఒక్క దగ్గర కుదురుకున్నారా? నువ్వు మీ అక్క ఎక్కడ దాపరించారా నాకు? ఇప్పుడు తిడ్డం ఆపేసి ఏం చేయాలో చెప్పావా? నువ్వేం చేయకురా, నేనే ఏదో ఒకటి సస్తా. సరే బావా. అవునరా, మరి నిన్న ఫుడ్ ఎలా మేనేజ్ చేసావు? అంటే విండో నుంచి ఒక తాడేసి లాగేశాను బావా. ఇలాంటి తెలివితేటలకి ఏం తక్కువ లేదు. సరే నువ్వు అక్కడే ఉండు, నేను ఏదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేపిస్తా. సరే బావా, బాయ్. మీ ఫ్లాట్ లాక్ అయింది ఓపెన్ చేయమని చెప్తే ఈ ఫ్లాట్ లాక్ ఎలా ఓపెన్ అయిద్దిరా? ఆయన ఫెస్టివల్ ఎవరు లేరని చెప్పాడు కదా మేనేజరు. మా బావ కూడా మేనేజరే. ఏంటి కమ్యూనిటీకా? కాదు, బ్యాంక్లో బ్యాంక్ మేనేజరు. ఇదేమైనా బ్యాంక్ లోకర్ అనుకున్నావరా వచ్చి బద్దలు కొట్టేయడానికి? అలా కాదు మేడం, వాళ్ళకి తెలిసిన మెకానిక్ ఉంటాడు కదా, ఎవరో ఒకళ్ళు వచ్చి ఓపెన్ చేసేస్తారు. నేను ఇంటర్వ్యూకి, మీరు కోచింగ్కి వెళ్ళిపోవచ్చు. దేవుడు నీకు పొద్దున్నే పూజ చేసినందుకు బుర్ర కూడా ఇచ్చినట్టున్నాడు. సరే మేడం, మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేయండి, నేను టిఫిన్ రెడీ చేసా, తినేద్దాం. టిఫిన్ ఎక్కడదరా? అంటే ఫ్రిడ్జ్లో పిండి ఉంది, దాన్ని సెట్ చేసి దోశలు వేసాను. మీరు ఫ్రెష్ చేస్తే తినేద్దాం. మేడం కనీసం కాంప్లిమెంట్ కూడా లేదా మేడం? నువ్వేనా ఒలింపిక్స్కి వెళ్ళి ప్రైజులు తెచ్చావేంట్రా? తొక్కలో దోశ. ఎలా? దోశ వాల్యూ ఆమెకేం తెలుసు. లేచావా? బ్రష్ కూడా చేస్తున్నా. సర్లే, నీకు విషయం చెప్తాను, కంగారు పడుకు. కంగారే ఉందిలే, అలవాటు అయిపోయింది. అవునా? సర్లే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే కిటికీలోంచి దూకి చచ్చిపోతావు. ఏంటి? అత్తయ్య మామయ్య వస్తున్నారంట, ఫోన్ చేశారు. ఎవరత్తయ్య ఎవరు మామయ్య? మీ అమ్మ మీ నాన్న. ఏం మాట్లాడుతున్నావే? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు? కోచింగ్ అన్నావు కదా, నిన్ను జాయిన్ చేయడానికి వస్తున్నారంట. ఇప్పుడు చెప్తావేంటి? నీకు ఈ మ్యాటర్ ఎప్పుడు తెలుసు? నైట్ చెప్పారు, నీకు చెప్పొద్దన్నారు. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నావు? వాళ్ళ దగ్గర కీ ఉంది కాబట్టి నీకు చెప్పా. వాళ్ళ కీ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్లాట్మేట్ అమ్మాయి దగ్గర స్పేర్ కీ ఒకటి పెట్టించాలే. ఇంకమో ఇదేదో నైట్ చెప్పి ఉండొచ్చు కదా, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలా మేనేజ్ చేస్తాను? మేనేజ్ అయి ఉంది, సర్దేసి ర్యాక్ లో పెట్టడానికి. నువ్వు ముందు ఫోన్ పెట్టు.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రేయ్ నాన. ఫస్ట్ నువ్వు లగేజ్ అంతా సర్దుకొని బయటికి పో పో. ఇప్పుడు ఏమైందండి? ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు? ఊరు నుంచి మా అమ్మ నాన్న వస్తున్నారు. ఓకే, ఇప్పుడు వెళ్ళి పిక్ చేసుకోవాలా? ఏమైంది? వాళ్ళు డైరెక్ట్ గా ఇంకే వస్తున్నారు. ఇప్పుడు నిన్ను నన్ను ఇలా చూస్తే నా కోచింగ్ డ్రీమ్స్ ఏ ఉండవు. ముందు నువ్వు బయటికి పో. ఓడి అమ్మా, ఇప్పుడు ఎలా అండి? ఏం చేద్దాం? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఫస్ట్ నువ్వు ఇంట్లోంచి పో పో. ఏంటండి ఇప్పటికిప్పుడు అంటే ఎక్కడికి వెళ్ళాలి? నువ్వేమైనా అయిపో, ముందు నువ్వు ఇంట్లోంచి పో. ఇంత సడన్ గా అంటే ఎలా వెళ్తానండి? దూకి సావనా ఏంది? చస్తే చావు, నాకెందుకు? నువ్వు వచ్చి నన్ను చంపుతున్నావు. మీరంత టెన్షన్ అవ్వకండి, నేనేదో ఒకటి సెట్ చేస్తా. మా బావతో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేస్తా. మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. అంతే 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 ఏడుస్తూ ఉండండి, వచ్చేస్తా. బావా, రే ఏం చేసావురా? ఎందుకు అరుస్తున్నావు? కొంప మునిగింది. మళ్ళీ ఏం చేసి వచ్చావురా? కిచెన్ రూమ్లో గ్యాస్ లీక్ అయిపోయింది బావా. అది ఏ టైంలో అయినా వెళ్ళిపోవచ్చు. నేను చచ్చిపోతే మా అక్కకి సమాధానం నువ్వే చెప్పాలి బావా. అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది. నేను లెటర్ రాసి చచ్చిపోతా, నీ పేరు రాసి చచ్చిపోతా. అయిపోయింది బావా. ఎన్ని కళ్ళు కన్నా జాబు, అమ్మాయి, పెళ్ళి. ఒరే మెట్టలా కొడక, ఏంట్రా నువ్వు? సరే నేనేదో ఒకటి చేసి డోర్ ఓపెన్ చేయడానికి మెకానిక్ పంపిస్తాను. ముందు ఆ ఎమర్జెన్సీ బెల్ నొక్కు. అవన్నీ ట్రై చేసా బావా, ఎవరు ఎత్తట్లేదు. ఎవరు లేరంట, వాళ్ళు తినాలంట, ఫెస్టివల్స్ అంట. ఎవరు రావట్లేదు బావా. ఒరే ఒరే ఒరే, నువ్వు భయపడకు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. నేనేదో ఒకటి చేస్తాను, వాడిని 10 నిమిషాల్లో పంపిస్తా. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా రూమ్లోనే కూర్చో. సరే బావా. ఒరే మెకానికో, మా బావ ముందే కాశీ అన్నప్పుడు అక్కడికి వెళ్ళినా పోయేది. అనవసరం జాబు అమ్మాయిలని ఇక్కడికి వచ్చాను. ఈ అమ్మ జీవితం. ఈ బట్టలు ఒకటి ఇన్ని బయట తీసి పెట్టలేదు, ఒకటి 2 వేసుకునే దానికి. ఏంటండి ఎందుకలా చూస్తున్నారు? కొంపలు తగిలెట్టేసి ఏమైందని అంటావేంట్రా? మరి అలా చెప్పపోతే మా బావ మెకానిక్ పంపనండి. అయితే అలా గ్యాస్ పేలిపోయింది, ఇల్లు కాలిపోయిందని చెప్తావా? మీ బావ సీసీ కెమెరాలో చూస్తే ఏం చూస్తున్నావురా? సీసీ కెమెరా ఉందన్నారు. ఛాన్సే లేదు. మరియా చాలా జాగ్రత్తగా ఉంటది. సరే, మళ్ళీ ఎవరండి? మా నాన్న. అయిపోయింది. హలో నేహ, ఎక్కడున్నావు? మ్, ఇంట్లో ఉన్నాను. ఇక్కడేదో పర్మిషన్ ఇవ్వాలంటున్నారు సెక్యూరిటీ, ఏంటది? అయినా అలా చెప్ప పెట్టకుండా ఎలా వచ్చేస్తారు మీరు సడన్ గా? ఇప్పుడు ఆ కారణాన్ని నేను రోడ్ మీద నిల్చొని చెప్పాలా? ఫస్ట్ అయితే సెక్యూరిటీని పంపించమని చెప్పు. సరే నేను రియాక్ ఫోన్ చేసి అప్రూవ్ చేయమని చెప్తా, ఓకేనా? సరే తొందరగా కానీ. రే 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 వచ్చేసారా? వెళ్ళురా వెళ్ళురా ఏంటి please వచ్చారా? రా. బా, నువ్వు మనిషివా, మనిషి రూపంలో ఉన్న మడేలువా? ఒక మనిషి చావు బతుకుల్లో ఉంటే నువ్వు ఇంకా మనిషిని పంపించవండి బావా. రే వాడు వచ్చి 5 నిమిషాలు అయిందిరా. అవునా? నెంబర్ అర్జెంట్ పెట్టు. ఆల్రెడీ పంపించాను, చూస్తావు. నాకు ఇంకా రాలేదు బావా. దేంట్లో పెట్టు? నువ్వు ముందు డేటా ఆన్ చేసుకొని చావు ఫస్ట్. సరే పెట్టు. మేడం, వైఫై పాస్వర్డ్ ఇస్తారా? రే, నీ అబ్బా. ఇదిగో ఇదిగో స్కాన్ చేయి. నెంబర్ వచ్చిందా? వచ్చిందండి. కాల్ చేయి, ఫాస్ట్ గా కాల్ చేయి. హలో బ్రో ఎక్కడ ఉన్నారు బ్రో? భయ్యా, ఎక్కడున్నావు భయ్యా? 8001 లో. కాదు భయ్యా, 7001 కిందకి రండి భయ్యా. కిందేంటి బ్రో, పైన చెప్పారే. కాదు భయ్యా, నేను చెప్తున్నా కదా, కిందకి రండి భయ్యా, ఇక్కడ స్టక్ అయ్యాను. సరే సరే వెయిట్ చేయండి, వస్తున్నాను. ఓకే ఓకే ఓకే, ఆయన వచ్చేస్తున్నాడు అండి. వచ్చేస్తున్నాడు. రమ్మన్రా ఫాస్ట్ గా. వస్తున్నాడండి. మా నాన్న వస్తే నన్ను కాదు నిన్ను చంపుతారు. వస్తున్నాడండి, మీరు ఇంకా నన్ను టెన్షన్ పెట్టదు. వస్తున్నాడు అతను. బ్రో లాకెట్ బెండర్ ఇదేనా? బ్రో ఇదే తీయండి బ్రో. సరే సరే వెయిట్ చేయండి, తీస్తున్నా, ఆగండి. భయ్యా భయ్యా తీస్తున్నా అమ్మా. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. నేహా, నేహా ఎంతసేపే? తలుపు తీ. శుభోదయం నాన్నగారు, దయచేయండి.